వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. నేను నీకు తోడయిందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదువని సెలవిచ్చెను. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప మాట, నేను నీకు తోడయుందును. ఈ వచనములో గనుక అనే మాట చాలా గొప్ప మాట. దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు ఏం చేయగలవో, ఏమి సాధించగలవో ఈ మాట ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుని తోడు లేదనుకుంటున్నావా? దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావా? లేదంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? ఈ దినాన ఆయన నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు తోడు లేడు అని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను నీకు తోడుగానే ఉన్నాననే మాట దేవుడు నిరంతరం నీతో చెప్తూనే ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని తోడు నీకు ఇష్టం లేకపోయినా ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ పట్ల ఆయన తీసుకునే శ్రద్ధ, ఆయన తీసుకునే బాధ్యత ఎంతో గొప్పది. ఇక్కడ మనం చూసినట్లయితే గిద్యోను జీవితాన్ని మనం చూడవచ్చు. గిద్యోను ఎంతో భయపడుతూ గానుగ చాటుకు వెళ్ళి గోధుమలను దుల్లగొడుతూ ఉంటున్నాడు. ఇక్కడ ఈ సందర్భం అంతా మనం చూసినట్లయితే దేవుడు గిద్యోన్ని దర్శించినప్పుడు గిద్యోనుకున్న బలహీనతలు అనేకమై ఉంటున్నాయి. అసలు గిద్యోన్ అనే పేరుకు అర్థము నరుకువాడు అని అర్థము, కట్టర్. నిజంగానే దేవుడు ఆయన ద్వారా విగ్రహాలను నరకాలని, ఆ సమాజ సంబంధమైన విగ్రహ సంబంధమైన ఆ స్తూపాలను, స్తంభాలను, ఆ ప్రతిమలను, విగ్రహాలన్నిటినీ నరికి వేయాలన్న ఉద్దేశంతోనే గిద్యోనికి ఆ పేరు పెట్టబడుతూ వచ్చింది. ఈ పరిస్థితిలో గిద్యోను మిద్యానీయులకు భయపడి చాటుగా గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. అప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమయ్యి ఆయన యొక్క బలహీనత గురించి మాట్లాడుతూ, నీవు భయపడాల్సిన అవసరమే లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. నిజంగా దేవుడు నేను తోడుగా ఉన్నాను అని చెప్తే నీ విజయము ఖాయమైనట్లే. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు, మిద్యానీయులు లాంటి శత్రువులు నీకెంతమందన్నా ఉండొచ్చు, కానీ వారు ఒక మనిషితోనే నీకు సమానం అంటున్నాడు. నిజంగా నీ సమస్యలు ఎన్నో 100 ఉండొచ్చు, కానీ ఒక్క సమస్యతో సమానం. అది దేవుడు ఒక్కసారి తీసివేస్తాడు. మిద్యానీయులు ఎంతమంది అయినా ఉండొచ్చు, ఒక్క మనుషుల్ని హతము చేసినట్లే వారందరినీ హతము చేస్తావని, నువ్వెంతో సులువుగా గెలుస్తావని దేవుడు చెప్తున్నాడు. ఇది నాన్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఏ పరీక్షలు ఎదుర్కొంటున్నావు, ఏ సమస్యల గుండా నువ్వు వెళ్తున్నావు, అది సులువుగా దేవుడు చేసేస్తాడు, నీకు విజయం ఇస్తాడని ఇక్కడ వ్రాయబడతా వచ్చింది. ఎందుకంటే మన సొంత శక్తి మీద, భక్తి మీద ఆధారపడినప్పుడు ఎలాంటి విజయం పొందలేము. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క తోడ్పాటును మనం కలిగి ఉంటే అదే మనకు పెద్ద బలంగా ఉంటుంది. నీకున్న వనరులు లేదా అనుభవాలు లేకపోయినప్పటికీ కూడా నీ విజయాన్ని ఏది కూడా ఆపలేవు. దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే గిద్యోనుతో తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. అసలు గిద్యోను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే, మొట్టమొదటిగా చూస్తే భయంలో ఉన్న గిద్యోనుగా కనపడుతున్నాడు. భయపడిపోయి మిద్యానీయులకు కనపడకుండా ఎక్కడో గానుగా చాటున ఉంటూ వచ్చాడు. ఈ రోజున భయములో ఉన్న నీకు ఆయన తోడుగా ఉంటాడు. ఏమాత్రం కూడా నువ్వు దిగులు పడొద్దు.
నీ భయమంతా దేవుడు తీసివేస్తాడు. రెండవదిగా చూసినట్లయితే ఇక్కడ గిద్యోను పరిస్థితి బలహీనతలో ఉన్న గిద్యోను. నువ్వు కూడా బలహీనతలో ఉన్నావేమో. నాకు బలము చాలదు, నా పరిస్థితులు ఎదుర్కోలేను, నా అప్పులు నేను కట్టుకోలేను, నా సమస్యలు నేను ఎదిరించలేను, నా శత్రువులను నేను జయించలేను, నాకున్న పరీక్షలు నేను రాయలేను అనుకుంటున్నావేమో. ఎవరు చెప్పారు ప్రియ సహోదరి? నీకు కావలసినంత బలం ఉంది. నువ్వు ఎప్పుడు కూడా బలహీనుడవు కాదు. ఇది రెండవదిగా చూస్తున్నాము. భయంలో నేను నీకు తోడుగా ఉంటాను. రెండవది బలహీనతలో నేను నీకు తోడుగా ఉంటాను. మూడవది చూస్తే గిద్యోను బాధలో ఉన్నాడు. ఏంటి ఆ బాధ అంటే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అనుకుంటున్నాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటున్నాడు. అదే 13వ వచనంలో కూడా మనం చూడొచ్చు. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా అసలు ఏమయ్యాడు అని బాధపడతా వచ్చినాడు. ప్రియులారా, నువ్వు కూడా బాధలో ఉన్నావేమో. అయినప్పటికీ కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ బాధంతా కూడా ఆయన తీసివేస్తాడు. నాలుగవది చూసినట్లయితే గిద్యోను నిరాశలో ఉంటున్నాడు. ఈ నిరాశ అనేది అపజయానికి మొదటి మెట్టుగా ఉంటుంది. ఎందుకు నిరాశ పడిపోతున్నావు? నీ దేవుడు లేడా? నీకు సహాయం చేయలేడా? గిద్యోను నిరాశ ఏంటంటే దేవుడే మాకు తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు మాకు జరుగుతాయని. ఈరోజు చాలా మంది అలాగే అనుకుంటున్నారు. అసలు దేవుడు ఉంటే ఇవన్నీ మాకెందుకు జరగాలి, ఈ సమస్యలు ఎందుకు రావాలి అనుకుంటున్నావు. సహోదరి, సహోదరుడా, ఇవన్నీ రప్పిస్తున్నాడంటే దేవుడు నీ జీవితంలో ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడని అర్థము. ఇది నాలుగవదిగా చూస్తున్నాము. నిరాశలో ఉన్న వారికి ఆయన తోడుగా ఉంటాడు. ఐదవది చూసినట్లయితే ఒంటరితనం. గిద్యోను ఒక్కడైపోతూ వచ్చాడు. గిద్యోను ఎక్కడో చాటుకు వెళ్ళిపోయాడు. ఆ ఒంటరితనంలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఈరోజు ఒంటరిగా ఉంటున్నావా? అందరూ ఉన్నా కూడా నిన్ను ఒంటరి చేసేసారేమో. నిన్ను సరిగ్గా పలకరించరు, నీతో సరిగ్గా మాట్లాడరు, నిన్ను కలుపుకోరు. ఏమీ బాధపడొద్దు సహోదరుడా, సహోదరి. నీలాంటి వారి కోసమే దేవుడు తోడుగా ఉండాలని, నీతో ముచ్చటించాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. ఇది ఐదవదిగా చూస్తున్నాము. ఆరవదిగా చూసినట్లయితే గిద్యోను పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే ఆరవదిగా సందేహంలో ఉంటున్నాడు. ఏంటి సందేహం అంటే దేవుడు మమ్మల్ని ఎలా రక్షిస్తాడు, అసలు ఎట్లాగో ఇది సాధ్యమవుతుంది అని అంటున్నాడు. 15వ వచనంలో మనం చూస్తే, ప్రియులారా, నువ్వు కూడా సందేహంలో ఉన్నావా? నీ సందేహాలన్నీ నివృత్తి చేసి దేవుడు నీకు తోడై ఉండేవాడుగా. ఏడవదిగా మనం చూసినట్లయితే గిద్యోను యొక్క జీవితం ఎలా ఉంటూ వచ్చిందంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. నీ నిస్సహాయ స్థితిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయనే సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, గిద్యోను జీవితము గిద్యోనుతోనే ఇంకా అయిపోతుంది అనుకున్న సమయంలో దేవుడు ఎంతగానో దీవించి గిద్యోనును ఎరుబయలుగా చేస్తూ వచ్చాడు. అనగా బయలుతో వాదించువాడు అర్థము. దేవుడు నిన్ను ఎంతగానో హెచ్చిస్తాడు. ఇప్పుడు పరిస్థితులను చూసి భయపడొద్దు. నీ యొక్క బలహీనతలను చూసి వనకొద్దు. నీ ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఇవన్నీ కూడా దేవుడు చేయబోయే కార్యాలకు ముందు సూచనలు. ఇవన్నీ కూడా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీ జీవితాన్ని తిరిగి కట్టబోతున్నాడని అర్థము. ఎప్పుడు కూడా మొట్టమొదట సమృద్ధితో ఏది ప్రారంభం అవ్వదు, అక్కరతోనే ప్రారంభమవుతుంది, కొరతతో ప్రారంభమవుతుంది, చాలాసార్లు లేమితో ప్రారంభమవుతుంది. అది ముగింపు సమృద్ధిగా ఉంటుంది. నీ జీవితంలో కూడా అది చేయటానికే దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అందుకని గిద్యోనును ఎంత అద్భుతంగా దేవుడు వాడుకున్నాడో మనకు తెలుసు. మిద్యానీయులందరినీ కూడా హతము చేస్తూ వచ్చాడు. గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గము అని చెప్పబడేటట్లుగా ఉన్నతమైన పరిస్థితికి వెళ్ళాడు. ఈ దినాన ఆ దేవుని తోడు నీకుంది. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన మీద ఆధారపడు, ఆయన వైపు చూడు, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. తప్పనిసరిగా ఆయన తోడు ఉండి నీ జీవితంలో చేయాల్సినవన్నీ ఆయన చేస్తాడు. ఈ రోజునే దేవుణ్ణి తోడుగా కలిగి ఆయనందు విశ్వాసంతో నువ్వు ముందుకు సాగి గొప్ప విజయం పొందుకున్నట్లుగా ప్రభువే సహాయపడును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాల సమయం వేకువ వాక్యము ద్వారా
నేను నీకు తోడయుందును అనే మాట మీరు గుర్తు చేస్తూ వచ్చారు. గిద్యోను యొక్క బలహీనతలు, అనారోగ్యాలు, నిందలు, నిరాశలు, నిస్పృహలు ఎన్నో పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఎలాగైతే ప్రేమించి గిద్యోనుకు తోడుగా ఉంటానని చెప్పి భయంకరమైన మిద్యానీయులను కూడా జయించటానికి గిద్యోను వాడుకున్న దేవా, ఈ రోజున మా ప్రియులు ఈ మాటలు వింటున్న వారు ఎదురుగుండా ఎలాంటి మిద్యాను లాంటి మనుషులు ఉన్నారేమో, మిద్యానీయులు లాంటి పరిస్థితులు, మిద్యానులు లాంటి సమస్యలు ఏదైనప్పటికీ కూడా మీరే గొప్ప విజయం దయచేసి మహిమ పొందమని ఈ దినమంతా వారి పనులు, ప్రయాణాలు, పరీక్షల్లో తోడుగా ఉండి విజయము దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోను సావాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,